హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ అప్డేటర్. సో లాస్ట్ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఈడబ్ల్యూఎస్కి ఫిజికల్ టెస్ట్కి ఎంత కట్ ఆఫ్ అనేది చూసామన్నమాట. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఓబీసీకి ఎంత ఫిజికల్ టెస్ట్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది మనం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇది అనేది లాస్ట్ 2 years కట్ ఆఫ్ బేస్ చేసుకుని చెప్తున్నాను నేను. సో 1 or 2 మార్క్స్ అటు ఇటు ఉండొచ్చు. సో మ్యాక్సిమం అదే ఉంటుంది అనమాట. సో 1 or 2 మార్క్స్ అటు ఉండొచ్చు, ఎక్కువ ఉండవచ్చు, తక్కువ ఉండవచ్చు అనమాట. సో ఇంకా మన వీడియో స్టార్ట్ చేస్తాము. సో ఇంకా వీడియో వచ్చారంటే ఫస్ట్ మనం వచ్చేసి ఎస్ఎస్డి ఫిజికల్ 2026 పీటీ పేస్టీ కట్ ఆఫ్ అవుతుంది. సో మనం ఫస్ట్ వచ్చేసి ప్రీవియస్ 2 years చూద్దాము. సో ప్రీవియస్ అప్పుడు వచ్చేసి 2024 నోటిఫికేషన్ అనమాట. సో 2024 నోటిఫికేషన్లో మనకి కట్ ఆఫ్ ఎంత ఉండిందంటే 86.139 ఉన్నది అనమాట. సో ఎవరికైతే 86.13 వచ్చినారో సో వాళ్ళంతా ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయ్యారు. జస్ట్ ఫిజికల్ టెస్ట్ మాత్రమే, అది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదనమాట. సో దీని తర్వాత మెడికల్ ఉంటుంది. సో మెడికల్ తర్వాత మళ్ళీ ఫైనల్ లిస్ట్ అనేది వెళ్తారు అనమాట. సో 2024లో ఏం జరిగింది, కేవలం ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ పిలిచారు, ఫిజికల్తో పాటు మెడికల్ అయిందనమాట. సో అనేది సేమ్ ఒకే కట్ ఆఫ్లో అనేది 86.3 తీశారు 6.1కి. సో ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 95+ అయిందన్నమాట. సో ఎవరికైతే 95+ ఉందో లాస్ట్ బీఎస్ఎఫ్ వచ్చిందన్నమాట. సో ఇదన్నమాట 2024 నోటిఫికేషన్ సంబంధించి. సో 2025 చూసామంటే 83.6 అనమాట. సో ఎవరికైతే 83.6 వచ్చినందుకు వాళ్ళకి అందరూ ఫిజికల్ క్వాలిఫై అయ్యారు. సో దీంతో పాటు 2024లో ఏం చెప్పాను నేను, ఫిజికల్ టెస్ట్తో పాటు మెడికల్ అయిందన్న. సో 2025లో ఏమైంది, సో మెడికల్ టెస్ట్ సపరేట్గా జరిగింది, ఫిజికల్ టెస్ట్ సపరేట్గా జరిగింది అనమాట. సో ఫస్ట్ ఫిజికల్ కంప్లీట్ చేశారు, దానికి 83.6 ఉంది. సో దీని తర్వాత ఏం జరిగిందంటే మెడికల్ అనమాట. సో మెడికల్కి వచ్చేసి 86 అట్లా తీశారనమాట. 85 to 86 తీశారు. సో నాకు అంతగా ఐడియా లేదనమాట. సో లాస్ట్ అనేది నేను ట్రైన్ సెంటర్లో ఉన్నాను కాబట్టి నేను అంతగా మాకు మొబైల్ అయితే అవ్వలేదు కాబట్టి నేను సరిగా చూడలేదనమాట. సో 2025 చూసామంటే మనకి 83.6 ఉంది. సో ఎక్స్పై అది. సో ఇంకా లాస్ట్ ఫైనల్ కట్ ఆఫ్ అట. సో 2026 ఎంత ఉండొచ్చు అంటే 90+ మార్క్స్ అనమాట. సో ఎవరికైతే ఎస్ఎస్జిడిలో ఇప్పుడు ఎగ్జామ్ రాసి కీలో 90+ మార్క్స్ వచ్చిందో ప్రతి ఒక్కరు ఫిజికల్ టెస్ట్ ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ప్లస్ 10 to 15 మార్క్స్ వాళ్ళు 10 to అంటే 105 అలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాబ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. సో మీకు మెడికల్ చూసా అంటే 92, 93 అంతే అన్నమాట. 92, 93 మార్క్స్కి మీకు అయితే మెడికల్కి పిలుస్తారు ఖచ్చితంగా. సో ఇదే ఉండొచ్చు అనమాట. 90 కూడా ఉండొచ్చు ఒకవేళ క్యాండిడేట్స్ కనుక మీరు రన్నింగ్ కానీ పీటీ పిఎస్టీ కానీ క్వాలిఫై అవ్వాలంటే. సో ఇదే అయితే కట్ ఆఫ్లో ఉండొచ్చు అనమాట. సో ఇదనమాట నేను ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్ వచ్చి 90+ అనమాట. సో ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కాబట్టి ఎవరికైతే ఎక్స్పెక్ట్ కట్ ఆఫ్ చెప్తున్నాను. సో అటు ఇటు ఉండొచ్చు 1 or 2 మార్క్స్ అటు నుంచి తక్కువ ఉండొచ్చు, సో ఎక్కువ ఉండొచ్చు అనమాట. సో మ్యాక్సిమం 90+ వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా పిలుస్తారు అని నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ ప్రీవియస్ 2 years కట్ ఆఫ్ బేస్ చేసుకుని చెప్తున్నాను. సో ఈ ఫ్రెండ్స్ వీడియో మీకు ఇంకా ఎస్ఎస్సి జీడీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, సో ఫిజికల్ టెస్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏమైనా డౌట్స్ ఉన్నా, సో సిఎస్ఎఫ్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా, సో సిఎస్ఎఫ్ జాబ్ రోల్ కానీ, సిఎస్ఎఫ్ శాలరీ ఎంత ఉంటుంది, సిఎస్ఎఫ్ గురించి ఏమనుకున్నా డౌట్స్ నాకు కామెంట్ చేయండి. నేనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దీంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. అందులో ఫస్ట్ అప్డేట్ అనేది టెలిగ్రామ్లో పెడతాను అనమాట నేను. సో ఏ రిజల్ట్ వచ్చినా కానీ, ఏదైనా కీ ఉన్నా, ఏమైనా అప్డేట్స్ వచ్చినా, మెయిన్ అప్డేట్స్ వచ్చినా నేను అన్ని ఫస్ట్ టెలిగ్రామ్లో పెడతాను అనమాట. సో అందుకని ప్రతి ఒక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరు షేర్ చేయండి అనమాట. సో ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారు, సో ఎస్ఎస్జిడి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.